హలో అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకున్నాం. ఇది ఫస్ట్ కుక్కర్ కాదేసి 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ బెండకాయలు వేసేసి ఒక 1/2 స్పూను సాల్ట్ వేసాను. ఈ బెండకాయ తింటే బ్లడ్ బాగా పడుతుంది, చక్కగా స్కిన్ ఎలర్జీలు అన్నీ తగ్గుతాయి. చాలా బాగుంటుంది, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నింటికి. సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈరోజు. ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉల్లిపాయ తరుక్కున్నాం. ఇదిగోండి, సన్నగా ఉల్లిపాయలు తరుక్కున్నాం. ఇలాగా విడదీసేసుకున్నాం. చక్కగా ఇలాగ పొరల కింద విడదీసేసుకున్నాం. ఇలా నలిపేసుకున్నాం. ఇది జీలకర్ర వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం. పసుపు కూడా వేసుకున్నాం. ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. ఉల్లిపాయలు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాం. సింపుల్గా చేసేసుకున్నాం అనుకుంటే ఇలా చేసుకోవచ్చు, లేకపోతే మసాలా పెట్టి వండుకోవచ్చు, ఉల్లికారం పెట్టి వండుకోవచ్చు. ఇది కాయల పొలంగా కూడా వండుకోవచ్చు. చేసి చూపిస్తాను ఒకసారి. ఉల్లికారంతో కాయల పొలంగా కూడా చేసుకోవచ్చు. ఇదిగో ఇదిగోండి, కరివేపాకు కడుక్కుని చాకుతో కట్ చేసుకుంటే చక్కటి వాసన వస్తుంది, మంచిగా వస్తుంది వాసన. కరివేపాకుని కట్ చేసుకోవాలి చక్కగా. తర్వాత ముక్కల్లోకి సరిపడే సాల్ట్ వేసాను కదా, సాల్ట్ వేసాను, శనగపిండి, కారం. ఇగో ముక్కలు వేగిపోయి, ముక్కలన్నీ వేగిపోయాయి. ఇదిగోండి, ముక్కలన్నీ వేగిపోయాయి కదా. ఉప్పు, కారం, పసుపు వేసేద్దాం. ఇదిగో మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఉప్పు, కారం, పసుపు వేసేసాము. ఇదిగో ఇలా కలుపుకోవడమే. ఈజీగా అయిపోయే దొండకాయ ఫ్రై బాగుంటుంది. మనం ఉల్లికారం అవి పెట్టి కూడా వండుకుందాం, అవి కూడా చూపిస్తాను. కాయ పొలంగా గుత్తి వంకాయ కూర ఎలా వండుకుంటామో దొండకాయ ఫ్రై కూడా అలా వండుకోవచ్చు. ఈ దొండకాయ కూడా చాలా విటమిన్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా, చక్కగా ఇలా కూడా తినచ్చు. ఇదిగో దొండకాయ ఫ్రై రెడీ. దొండకాయ ఫ్రై రెడీ.